హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారు. ఈరోజు వీడియో ఏంటంటే పాము మొక్క గురించి అయితే తెలుసుకుందాము. దీనిని స్నేక్ ప్లాంట్ అని కూడా అంటారు. పాము మొక్క అనేది రెండు ప్రధానమైన అర్థాలను కలిగి ఉంటుంది. ఒకటి ఇంట్లో పెంచే అందమైన స్నేక్ ప్లాంట్, మరొకటి పాములను దూరంగా ఉంచేందుకు ఉపయోగించే కొన్ని మొక్కలు. ఉదాహరణకు అత్తగారి నాలుక. స్నేక్ ప్లాంట్ ఇండోర్ గాలిని శుద్ధి చేస్తుంది మరియు చాలా సులభంగా పెరుగుతుంది. పాము నివారక మొక్కలు వాటి వాసన ద్వారా పాములను దూరం చేస్తాయి. దీనిని పాము మొక్క అని ఎందుకు అంటారంటే, పొడవైన మొనదేలిన ఆకుల ఆకారము మరియు వాటిపై ఉండే గుర్తులు పాము చర్మాన్ని పోలి ఉండటం వల్ల పాము మొక్క అని అంటారు. దీనికి మరొక పేర్లు అత్తగారి నాలుక మరియు సెయింట్ జార్జ్ కత్తి. ఇంటి లోపల గాలి నాణ్యతను మెరుగుపరుస్తుంది. విషపూరిత కాలుష్యాలను తొలగించటంలో సహాయపడుతుంది. చాలా సులభంగా పెరుగుతుంది. తక్కువ సంరక్షణ అవసరం. ఈ మొక్క విషపూరితం కాదు మరియు పెంపుడు జంతువులు లేదా పిల్లలు ఉన్న ఇళ్లలో సురక్షితంగా ఉంటుంది. పాములకు నచ్చని వాసనలు లేదా నిర్మాణాలను కలిగి ఉంటాయి కాబట్టి పాములను ఇంటి పరిసరాల నుండి దూరంగా ఉంచుతాయి. స్నేక్ ప్లాంట్ విషపూరితమైనది కాదని భావించిన దాని ఆకులు తింటే నాలుక వాపు వంటివి ఉంటాయి కాబట్టి పిల్లలు మరియు పెంపుడు జంతువులకు దూరంగా ఉంచాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.